నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ప్రస్తుతం మన దగ్గర హైకోర్టు లాయర్ గారు ఉన్నారండి, సుబ్బు గారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలా వరకు అమ్మాయిల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ రోజు ఆ టాపిక్తోనే సార్ని పిలవడం జరిగింది. ఒకసారి సుబ్బు సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇంకొకటి ఇష్యూ కూడా చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో కూడా ఒక ఇష్యూ జరిగింది. సో దాని మీద మీరేం చెప్తారు? అయితే మొట్టమొదటిగా మనం ఈ కేసుని పూర్వపరాలు లోతుగా పరిశీలించినట్లయితే ప్రిజనరీస్ అంటే జైల్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గర్భం ధరించడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇలాంటి సందర్భాలన్నీ మనం చూసుకున్నట్లయితే ఇట్లాంటి విషయాలు అంటే లోతుగా అబ్జర్వ్ చేస్తే దీనికి ఎవరు కారణం ఉంటారంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రిజనరీ సిబ్బంది. సో ఇప్పుడు లేడీ ఖైదీలు ఉన్నటువంటి ఒక ప్రిజన్లో ఒక అంటే పురుషులకు సంబంధించిన సిబ్బంది వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి చోట ఈ ఆఫీసెస్లో కానివ్వండి, లేదంటే రకరకాల కార్యాలయాల్లో లేడీస్కి సెపరేట్ టాయిలెట్స్, జెంట్స్కి సెపరేట్ టాయిలెట్స్ పెడతాయి. అలాగే లేడీస్ ప్రిజన్స్ సెపరేట్, జెంట్స్ ప్రిజన్స్ సెపరేట్ అయినప్పుడు ఎందుకని మరి లేడీస్ ప్రిజన్స్లో ఆడవాళ్ళకి సంబంధించినటువంటి కారాగారాలలో మగ సిబ్బందిని ఎందుకు వేయడం? ఇప్పుడు మీరు రిక్రూట్మెంట్ లేదు అని అంటే రిక్రూట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు సూపరింటెండెంట్ స్థాయి అధికారి వరకు మేలుంటే నో ప్రాబ్లం, ఎందుకంటే తనకి నిర్వహణ సామర్థ్యం ఉంటుంది కాబట్టి ఎంతమందినైనా సూపరింటెండెంట్గా పెట్టుకోవచ్చు. కానీ జైలు వార్డెన్ దగ్గర నుంచి అక్కడ కింది స్థాయిలో అంటే ఎవరైతే కింది స్థాయిలో లోతు అంటే వాళ్ళతో రోజు ఇంటరాక్ట్ అయ్యే సభ్యులు ఎవరైతే ఉన్నారో, సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేడీస్ పెట్టడం వల్ల ఎలాంటి చర్యలు జరగడానికి ఇప్పుడు అవకాశం ఉండకపోతుంది కదా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చూసుకున్నట్లయితే ఇది ఎంత సిగ్గుచెట్టు ఆ రాష్ట్రానికి కాదు, ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా మన స్టేట్లో కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ బయటికి రావడానికి కానీ కొన్ని బయటకు వస్తుంటే కొన్ని బయటికి రావు. సో వచ్చినప్పుడే వాటి గురించి మనం ఇలా మాట్లాడుకోవడం జరుగుతుంది. మీరు చూడండి, నా ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి ప్రతి ఆడవాళ్ళకి ఇంట్లోనే భద్రత లేదు. సో ప్రతి కార్యాలయంలోనే అదేవిధంగా ఎక్కడైనా సరే ఇప్పుడు ఆడవాళ్ళు అనే ఒక పదార్థం ఎలా అయిపోయిందంటే భ్రమ పదార్థం దగ్గర నుంచి దిగిపోయి చేతికి అంటే రోజు వాడే ఒక ఫోన్లో అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ అభ్యున్నతిని దెబ్బతీస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. కేవలం ఆడవాళ్ళు అంటే శృంగారానికి మాత్రమే పనికొస్తారు, వీళ్ళు గృహ నిర్వహణకు మాత్రమే పనికొస్తారనే మోసధోరణిలోనే ఇప్పటికీ కూడా అనేక మంది ప్రజలు ఉన్నారు. చాలామంది ఇప్పుడు పురుషాధిక్య ప్రపంచంలో చాలా వరకు కూడా ఆడవాళ్ళని చూసుకున్నట్టయితే బానిసలుగానే స్లేవ్స్గానే చేస్తున్నారు. ఎన్ని చట్టాలు రానివ్వండి, ఎన్ని రకాల మార్పులు వచ్చినా సరే ఆడవాళ్ళు ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యి ఉండాలి. సో దాంట్లో భాగంగా ఇక్కడ ప్రిజన్స్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద కూడా పురుషాధిక్యం చూపిస్తూ ఎంతవరకు కరెక్ట్ అంటే నీ అండర్లో ఉన్నటువంటి ఖైదీలను కూడా ఆడవాళ్ళని అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ వదలట్లేదంటే ఇప్పుడు మీ అండర్లో ఉన్నటువంటి ఖైదీల్ని మీరేంటి వాళ్ళ వెల్ఫేర్ చూసుకునేది? అంటే ఖైదీలు పక్క పంచుకోవడం అనేది ఎంత సిగ్గుచేటు. వాళ్ళు అంటే ఖచ్చితంగా ఇలాంటి ఆఫీసర్స్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలండి. అందులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరి మీద 375 ఖచ్చితంగా రేప్ సెక్షన్ నమోదు చేయాలి. ఒకవేళ ప్రిజనరీస్ కదా ఎవరైనా ఎస్సీ ఎస్టీలు ఉంటే దాంతోపాటుగా ఎస్సీ ఎస్టీ కేసుని, తర్వాత విమెన్ అబ్యూజింగ్ ఖచ్చితంగా వాళ్ళు విమెన్ మోడెస్టీ ఇట్లాంటి రకరకాల కేసులు వాళ్ళందరి మీద పెట్టి పోలీస్ యాక్ట్ కూడా అప్లికేబుల్ చేసి వాళ్ళని ఖచ్చితంగా ఆ సర్వీస్ నుంచి రిమూవల్ చేసి వాళ్ళని కూడా జైల్లో పెట్టాలి. ఏంటంటే ఎంత సిగ్గుచెట్టు ఇవన్నీ ఏంటంటే సమాజానికి నిజంగా ఇలాంటి ఒక ఆఫీసర్ చేసే దుశ్చర్యలు సమాజంలో మిగతా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా పడుతుంది. సో ఏం చేయని కూడా ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే ఇలా కూడా జరుగుతుందా సమాజంలో అని చెప్పేసి ఇంకొకటికి ఓతమిచ్చినట్టంటే చూడండి, ఒక ప్రిజన్స్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద ఇలాంటి అగత్యాలు చేయడానికి నిజంగా వాళ్ళకి సిగ్గు, మానవత్వం అసలు ఏమన్నా ఉన్నాయి చూడండి. ఇట్లాంటివి జరిగినప్పుడు మరి ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఉన్నతాధికారులు జైలు విజిట్స్ ఉంటాయి. మంత్లీ వన్సా లేదంటే క్వార్టర్లీ వన్సా ట్వైసా, కానీ అప్పుడు వాళ్ళు బయటకు రానివ్వరు. ప్రిజన్స్ ఎవరన్నా చెప్పడానికి ధైర్యం చేసి ఉంటే వాళ్ళని బెదిరిస్తారు. ఇప్పుడు మీరు జడ్జి గారితో ఈ విషయం చెప్పారంటే జడ్జి గారు మమ్మల్ని తిడతారు, మమ్మల్ని ఏమనరు, వెళ్ళిపోతారు, వెళ్ళిన తర్వాత మీ సంగతి చూసుకుంటూ ఉంటారు. వాస్తవానికి అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయడం ద్వారా ఇంకోసారి అలాంటి సందర్భం జరగదు. ఎవడైతే ఉండో వాడు మిమ్మల్ని అబ్యూస్ చేయడానికి కాకుండా ఇంకెవరి మీద అబ్యూస్ చేయకోకుండా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. వాడి సర్వీస్ తీసేసి వాడిని జైలుకి పంపిస్తారు. సో ఇట్లా ఎప్పుడైనా సరే ప్రిజన్స్ వాళ్ళు ఖచ్చితంగా ప్రిజన్స్ రైట్స్ని ఫాలో అవ్వాలి.
ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇట్లా బెదిరించినప్పుడు తప్పకుండా సంబంధిత ఉన్నతాధికారులకి సమాచారం ఇవ్వండి. లేదంటే దగ్గరలో ఉన్నటువంటి కోర్టులో ఏదైతే ఉందో ఆ కోర్టులో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ గారికి ఈ విషయాన్ని తెలియజేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. దయచేసి పోలీసులు కానివ్వండి, లేదంటే ప్రిజన్ పోలీసులు కానివ్వండి, ప్రిజనరీస్ని బెదిరించినప్పుడు, లేదంటే వాళ్ళని అబ్యూస్ చేసినప్పుడు, లేదంటే వాళ్ళని హింసించినప్పుడు, కొట్టినప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారికి తెలియజేయండి. ఒకవేళ మీరు ప్రిజన్లో ఉన్నప్పుడు అలాంటి సంఘటన మీరు అంటే చెప్పుకోవడానికి వీలు లేకపోయినప్పుడు మీరు శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా దాని మీద కేసు వేసి మీరు విచారణ చేసి ఖచ్చితంగా ఎవరైతే మిమ్మల్ని అంటే అబ్యూస్ చేయడానికి కారణమైన వ్యక్తి ఉన్నారో అతని మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఎప్పుడు కూడా అంటే ఈ ప్రిజన్స్లో నిజంగా నాకు పశ్చిమ బెంగాల్ హైకోర్టు సుమోటోగా తీసుకోవడం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎలా అంటే ఇప్పుడు అక్కడ ఎవరు కూడా కేసు వేయడానికి ముందుకు రాలే. సో విషయం తెలియటంతో సుమోటోగా తీసుకొని వీటన్నిటికీ కారణాలు తెలియజేయనంటే అక్కడ ఉన్నటువంటి జైలులో ఉన్నటువంటి ముఖ్య ఆఫీసర్ ఏమంటుండో తన రిపోర్ట్లో అక్కడికి లేడీస్ ఎన్క్లోజర్స్లోకి అబ్బాయిల్ని పంపించడం ఏంటి, సిబ్బందిని పంపించకూడదు అని చెప్పి సింపుల్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అంటే అక్కడికి ఖచ్చితంగా వాళ్ళ అంటే బ్యారక్లోకి ఖచ్చితంగా ఈ జెంట్స్ సిబ్బంది వెళ్ళబట్టే కదా. చూడండి ఇప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, అంటే వాళ్ళ మీద ఎవరికి దయ ఉండదు, వాళ్ళని చూడడానికి ఎవరు రారు. ఏదంటే ప్రిజన్స్లోకి జైల్లోకి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు చుట్టాలు వస్తారండి. ఇక తర్వాత వాళ్ళు కూడా ఉన్నారులే ఇక చూడడానికి వెళ్ళరు చాలా వరకు. సో అలాంటి సందర్భాలు వాళ్ళు చూస్ చేసుకొని ఇలాంటి వాళ్ళని ఎవరు రావట్లేదో చూస్ చేసుకొని అలాంటి వాళ్ళపైన ఇలాంటి లైంగిక దాడులు చేయటం అనేది జరుగుతుంది. నిజంగా ఇవన్నీ కూడా ఏంటంటే డిపార్ట్మెంట్కి సిగ్గుచేటు. అదేవిధంగా స్త్రీని మనం ఏ విధంగా గౌరవిస్తున్నామో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. సో కాబట్టి ఇలాంటి చర్యలు జరిగినప్పుడు ప్రిజన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా సంబంధిత సిబ్బందికి మీరు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవటం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో ఆ హైకోర్టు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని దానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని సర్వీస్ ఫ్రమ్ రిమూవల్ చేసి వాళ్ళని కూడా జైల్లో పెట్టినప్పుడు మాత్రమే ఇంకొక అధికారికి భయం ఉంటుంది. ఇంకొకళ్ళు ఇలాంటి దుశ్చర్యలు చేయకోకుండా ప్రిజనర్స్ యొక్క అంటే మానవ ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు సార్, చాలా బాగా చెప్పారు. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.